హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి గుడ్ న్యూస్. సో, పెన్షన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అండి. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే పెన్షన్లు అయితే ఈరోజు రేపు కాదు 3వ తేదీ నుంచి అయితే పంపిణీ చేస్తారు. సో, ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు జారీ చేసిందండి. సో, ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులు అయితే ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారండి. దీంతో పెన్షన్లు ఎవరు పంపిణీ చేస్తారు అనే అంశాన్ని తెలపడం జరిగింది. ఈ నెల 3వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల కేంద్రంగా పెన్షన్ పంపిణీకి అధికారులైతే ఏర్పాటు చేపట్టారండి. సో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు. ఇక ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటికి వచ్చి వృద్ధులకు పెన్షన్ అయితే అందజేస్తూ ఉండేవారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని అయితే సిటిజన్ ఫర్ డెమోక్రసీ నిర్వాహకులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్కి అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపించవద్దని అయితే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో పెన్షన్లను ఎలా పంపిణీ చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారిందండి. దీంతో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చూసుకోమని అయితే ప్రభుత్వం తెలిపింది. సో, గ్రామ వార్డు సచివాలయం పెన్షనర్స్ సంబంధించి సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామ వార్డు సచివాలయాల్లోనే అధికారులైతే పంపిణీ చేస్తారని అయితే నిర్ణయించారు. సో, పెన్షన్ లబ్ధిదారులకు ఆధార్ కార్డు, బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్ ఇచ్చేందుకు రంగం అయితే సిద్ధం చేశారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసినప్పుడు 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియ అయితే పూర్తయ్యేది. కానీ ఇప్పుడు తొలిసారి వాలంటీర్లు లేకుండా గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయడంతో మరింత జాప్యమయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి వృద్ధులను తప్పనిసరిగా అయితే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడిందండి. సో, కాబట్టి ఏదైతే ఈ పెన్షన్ పంపిణీ చేసే టైం ఉంటుందో ఇదివరకు 5వ తేదీ లోపల అయితే పెన్షన్లందరికీ కూడా పంపిణీ చేయాలనైతే రూల్ ఉండేది. దాన్ని ఇప్పుడు 10వ తేదీ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో, వారి కోసం అలాగే మనము సచివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యూ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క సచివాలయం మనం చూసుకున్నట్లయితే మినిమమ్ 350-500 వరకు పెన్షనర్లు అయితే ఉన్నారు ప్రతి సచివాలయం పరిధిలో కూడా. సో, వారందరికీ కూడా ఒకే రోజు ఇవ్వడం కుదరదు. 2 రోజుల్లో ఇవ్వడం కూడా కుదరదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ తీసుకోవాలి. అథెంటికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డబ్బులైతే వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ అంతా ఎంత లేదన్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక 5-10 మినిట్స్ తీసుకుంటున్న ప్రాసెస్ కాబట్టి వాళ్ళు వెయిట్ చేయలేక కొందరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో, ఈ ప్రాసెస్ వల్ల చాలా డిలే అవుతుందని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో అయితే ఉంది. సో, కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత వెళ్ళైనా తీసుకునే దానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో, దీని మీద మరింత క్లారిటీ అయితే రావాల్సిందండి. సో, ఏదైనా కూడా ఎటువంటి తాజా అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.